లావణ్య విత్ లవ్ బాయ్స్. ఇందులో ముఖ్యంగా ఒక యూత్ ఎంటర్టైన్మెంట్గా, ఫ్యామిలీ సెంటిమెంట్స్గా అన్నీ రంగరించి ఒక నవరసాలుగా అందించే ప్రయత్నం చేశాం. ఇది అందరినీ ఆకట్టుకునేలాగా పడుచు కుర్రాల ప్రణయ కథ. పడుచు కుర్రాళ్ళు అనవచ్చు, పడుచు కుర్రాళ్ళు అనవచ్చు. కాబట్టి అలాగా పడుచు కుర్రాళ్ళ ప్రణయ కథగా దీన్ని వెండి తెరకెక్కించాను. అది అందరినీ ఆకర్షించి గుండె తెరకెక్కుతుందని భావిస్తున్నాను. సినిమా అంతా మంచి పాటలతో మాటలతో ఉన్నాయని చూసిన వాళ్ళు, ఎడిటర్ ఎన్నో చిత్రాలకి ఎడిటింగ్ చేస్తుంటాడు కాబట్టి అతను చెప్పగా నేను విని ఆనందించాను. ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు, మన బిడ్డ మనకు ముద్దిస్తూనే ఉంటుంది ఎలా ఉన్నా. కానీ అలా ఇతరులు చూసి మనల్ని అభినందిస్తేనే అది నిజమైన విజయంగా మనం భావించగలుగుతాం. ఆ విధమైన విశ్వాసంతో నేను ఈ చిత్రాన్ని దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ నాకు అవకాశం లభిస్తే ఇది ఈ విధంగా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో నేను ఇది వెండి తెరకు ఎక్కించడం జరిగింది. అయితే నేను ఒక పిల్ల జమీందార్, ఒక పెద్దరికం, ఒక భైరవ దీపం, ఇటీవల విడుదలైన సోగ్గాడే చిన్నినాయన ఆ సినిమాల గీతకర్తగా మన ఆంధ్రావనికి, తెలుగు రాష్ట్రాలందరికీ అన్నింటికి చిరపరిచితిని. కానీ డైరెక్టర్గా అంటే ఇతను ఎలా డైరెక్ట్ చేస్తాడని అనుకోవచ్చు. మొదట్లోనే నాకు ఈ సందేహం వెలిగిస్తే చెప్పాను. నేను ఒక భానుమతి దగ్గర అప్రెంటిస్గా చేశాను, గిడ్తూరు సూర్యం గారి దగ్గర అసిస్టెంట్గా చేశాను, కె రాఘవేంద్రరావు గారితో అసోసియేట్గా చేశాను. ఇలాగా అనేక అనుభవాల్ని నేను 24 క్రాఫ్ట్లో సంపాదించుకున్నాకనే నేను డైరెక్షన్కు ఒక మెట్టు పైకెక్కగలిగాను. ఆయన రాసిన ఒక పాట నాకు బాగా నచ్చింది. అది సినిమాల్లో ఇంతవరకు రాలేదు. కనిపించినప్పుడు అలా అడుగుతూ ఉంటాను, ఈ పాట ఎప్పుడు పెడుతున్నారని. అనుకోకుండా చాలా కాలం తర్వాత నేను ఇలా డైరెక్ట్ చేస్తున్నాను, నా దాంట్లో ఒక క్యారెక్టర్ చేయాలని అడగటం జరిగింది. సో ఆయన కోసం ఒక క్యారెక్టర్ చేయటం జరిగింది. దీంట్లో మామూలు ఆయన ఏజ్కి ఈ సినిమాకి సంబంధం లేనట్టుగా ఉంటుంది చూడడానికి. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమ కథ తీయాలంటేనే యంగ్స్టర్స్ అయితే కానీ తీయలేరు అన్నట్టు ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు, వీళ్ళతో లావణ్య విత్ లవ్ బాయ్స్ అని బాగా యూత్ఫుల్గా మంచి సబ్జెక్ట్ తీసుకుని నేను డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది. సీన్స్ బాగున్నాయి, మాటలు ఇవన్నీ. సినిమా బాగా వచ్చింది. హీరోస్ కూడా చాలా చిన్న అండర్స్టాండింగ్తో చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ పావని హీరోయిన్, తర్వాత యోధ, సాంబా, కిరణ్, వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి సబ్జెక్ట్. అండ్ మనకి లిరిసిస్ట్గానే తెలుసు. సో తెలిసిన తర్వాత స్టోరీ వెనుకుండానే ఫస్ట్ సైన్ చేయడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే ఫస్ట్ షెడ్యూల్లోనే కంప్లీట్ చేశారు. అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో మా కో డైరెక్టర్స్కి, అందరికి, ప్రతి టెక్నీషియన్స్కి పేరు పేరున్న థ్యాంక్స్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎంతో ప్యాషనేట్గా మూవీలో వచ్చారనమాట అండ్ ప్రొడ్యూసింగ్ చేశారు. దట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఇలానే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా కో ఆర్టిస్ట్ కానీ వైభవ్ గారు, హేమ్ సుందర్ గారు అండ్ యోగి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ మా హీరోస్, దట్ వాజ్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి సపోర్ట్ కావాలండి మాకు. థ్యాంక్ యూ. నేను చాలా విచిత్రంగా దీనిలో ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా నవ్వు ఇంకో 2 ఫిలిమ్స్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి, అవి కూడా రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వడ్డేపల్లి కృష్ణ గారు కావచ్చు, అలాగే మా ప్రొడ్యూసర్ నరసింహులు గారు కావచ్చు, నన్ను నా టాలెంట్ మెచ్చుకొని
ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. పోతే మా షూటింగ్కి వచ్చే ఆర్టిస్టులు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసికట్టుగా చేయడం జరిగింది. నాతో కో ఆర్టిస్ట్ చేసిన పవని గారు కానీ, యోగా గారు కానీ, యోగి గారు కానీ, అలాగే వైభవ్ అన్న, మా సాంబ, మా తమ్ముడు అందరం జాగ్రత్తగా కష్టపడి చేసాము. అసలు మాకు ఒక పిక్నిక్ లాగా జరిగిపోయింది. షూటింగ్ ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. ఇంకా మంచి మంచి సినిమాలు, ఇలాంటి సినిమాలు తీసి మాలాంటి ఆర్టిస్టులకి, కొత్త ఆర్టిస్టులకి ఇలా ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వడ్డేపల్లి కృష్ణ గారు దర్శకత్వంలో లావణ్య విత్ లవ్ బాయ్స్ ఈ సినిమాలో నేను ఒక హీరోగా నటించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాతో పనిచేసిన యాక్టర్స్ పావని, కిరణ్ అన్న, యోధ చాలా ఫ్రెండ్లీగా, అసలు ఒక పిక్నిక్ వెళ్ళినట్టు జరిగిపోయిందండి సినిమా అంతా కూడా షూటింగ్. మీరందరూ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అక్కిరాజు గారు ఒక మాట చెప్పారు మన వడ్డేపల్లి గారి గురించి. ఆయన సాహిత్యం యొక్క కలం పదునేంటనేది 3 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నటువంటి నాకు తెలుసు. అద్భుతమైనటువంటి కవి, చక్కని చిక్కని కవి నారాయణ రెడ్డి గారి కవిత్వం మీద ఆయన పిహెచ్డి పరిశోధన చేసినటువంటి వ్యక్తి. అయితే ఇందాక ఆయన చెప్పారు, కాస్త అక్షరాలు రాయగలిగిన ఒక సినిమా పాటో లేకపోతే ఒక మంచి కవిత్వం రాసి అది ఏదైనా క్లిక్ అయితే పెన్ను ఎక్కడుంటుందో తెలియదు కానీ కళ్ళు మాత్రం నెత్తి మీదకి వస్తాయి కవి గారికి. అలా కాకుండా చాలా బోళా మనిషి, వెరీ డౌన్ టు ఎర్త్. సాహిత్యంలో ఎంత కమాండ్ ఉన్నా కూడా ఆయన చెప్పినట్టుగా స్నేహానికి, సౌశల్యానికి, సౌజన్యానికి, సౌహార్దానికి పెద్దపీట వేసేటువంటి మిత్రులు వడ్డేపల్లి కృష్ణ గారు. ఈ సినిమా పాపం ఏ బోళా మనిషి అయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. మామూలుగా ఇలాంటి సరదా మనకి సభల్లో జరిగేది ఏంటంటే, అక్కడ ఆయన డబ్బులు పెట్టాడు కాబట్టి ప్రొడ్యూసర్ గారు ఆ కథ చెప్పాను నేను, వెంటనే ఆయనకు నచ్చేసింది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసేసాం, ఎంతైనా సరే నేను ప్రొసీడ్ అయిపోన్నారు. నేను కూడా అలాగే చేశా. ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసింది. ఈ హీరోలు చూసేటప్పుడు పోటాపోటీగా చేసేసారు. విలన్ అయితే చాలా అద్భుతంగా చేశాడు. సరదాగా మనం ఇవన్నీ రొటీన్గా వినే మాటలే. కానీ వడ్డేపల్లి గారు సినిమా మొదలు పెట్టే ముందు వచ్చి నా దగ్గరికి నాకు కాల్ చేశారు. ఏమండి, మా మిత్రుడు, చిరకాల మిత్రుడు ఆయన, ఇంత పాండితీ ప్రతిభ, సినిమాల్లో ఇంత రంగప్రవేశం, ఇంత అవగాహన ఉండి మీరు ఎందుకు చేయరు, మీరు సినిమా చేయండి నేను ఇస్తానన్నారు. ఆయన ఒక బడ్జెట్ అలాట్ చేశారు. సాధారణంగా మనకి చిన్న సినిమాలు ఎందుకు బలి అయిపోతున్నాయి, ఇప్పుడు అన్నారు మీడియా వాళ్ళు రాయాలి, వాళ్ళు రాయాలి, వీళ్ళు రాయాలని. మీడియా వాళ్ళు సినిమాలో స్పార్క్ అనేది ఉంటే డెఫినెట్గా రాస్తారు. లేదు, మొత్తానికి పేజీలని స్లాట్స్ని అండర్ కరెంట్గా కొనేస్తే మా మీడియా సోదరులతో పనే లేకుండా, అనౌన్స్మెంట్స్తో పనే లేకుండా అక్కడ వాళ్ళు మేనేజ్మెంట్స్ చూసుకుంటే ఎట్లా బూస్టప్ చేయాలి, దాన్ని ఎలా లేపాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. ఈ రెండే పద్ధతులు. అది కాకుండా ఆయన నాకింత బడ్జెట్ అలాట్ చేశాడు. ఆయన ఈ స్కెడ్యూల్లో ప్లాన్ చేస్తున్నాను, ఈ సింగిల్ స్కెడ్యూల్లో దీన్ని పూర్తి చేస్తాను అని అన్నారు. జనరల్గా ఎందుకు సినిమాలు, చిన్న సినిమాలు బతకట్లేదు, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎందుకు బెదిరిపోయి దండం పెట్టి మళ్ళీ రారంటే, పొరపాటున ఏదో నమ్మి ఒక సినిమా తీద్దామని వస్తే ఆయన్ని చక్కగా చెరుకు గడలాగా కొద్దిగా ముక్కలుగా కొరుకు తినేసి ఒక సంవత్సరంన్నర పాటు దాని మీద బతికేస్తే, ఈయన మాత్రం బతుకు జీవుడా, ఎందుకు అనవసరంగా మా ఆవిడ చెప్తానే ఉంది, ఎందుకంటే మీకు ఈ గోల, హాయిగా మన వ్యాపారాలు మనకున్నాయి, మన పని మనం చూసుకుందాం అనుకోకుండా వేలు పెట్టారు, చూడండి ఇది ఇట్లాగా అని వాపోయేటువంటి కథలు, ఓకళ్ళలు మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మళ్ళీ అక్కిరాజు గారు చెప్పినట్టు ది ఫ్రెండ్షిప్, సర్టన్లీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వీ నో దట్ దేర్ విల్ బి ఏ సిల్వర్ షిప్, వీ నో దట్ దేర్ విల్ బి ఏ గోల్డెన్ షిప్, బట్ దేర్ ఈజ్ నో షిప్ లైక్ ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థంగా నిలబడేటువంటి వ్యక్తి వడ్డేపల్లి గారు. ఆయన చెప్పాడు, ఈ స్కెడ్యూల్లో ప్లాన్ చేస్తున్నానండి, ఆ టైంకి అది పూర్తయిపోతుంది అన్నట్టుగా కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా మళ్ళీ చెప్పి ఎక్కడున్నారంటే లేదు వాళ్ళు ప్యాకప్ చేసేస్తున్నాం అని అన్నాడు. ఆశ్చర్యపోయా. దట్ ఈస్ ది సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్. స్నేహితుడికి ఇచ్చిన మాట కానీ, తను చేసుకున్నటువంటి ప్లాన్ కానీ, ఆ ప్లాన్ ప్రకారంగా ఇంతమందిని నడిపించడం కానీ,
ఇదంతా కూడా ఒక ప్లానింగ్. ఎవరు చేయగలుగుతారు ఇది? అనుభవం ఉన్న వ్యక్తి, నిజాయితీపరుడు మాత్రమే చేస్తారు.